అందరికీ నమస్కారం. 5 సంవత్సరాల పాటు 2019-24 మధ్య డిఎస్సి పేరుతో కొన్ని లక్షల మందిని దగా చేసినటువంటి గొడ్డలి పార్టీ, ఇదిగో ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు, అదిగో ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఊరించి చివరిదాకా కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగ భర్తీకి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా డిఎస్సి ద్వారా లక్షల మందిని నిలువున ముంచినటువంటి గొడ్డలి పార్టీ ఈ రోజున ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి పైన పెట్టి డిఎస్సి నిర్వహించి మరి దాదాపు 15,941 మందికి ఉద్యోగాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి పైన వీరు చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, నిందలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున హైకోర్టు సాక్షిగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి గౌరవ హైకోర్టు సాక్షిగా మళ్ళీ ఒకసారి బట్టబయలైనటువంటి పరిస్థితి. కేవలం కడుపు మంట, నేను ఇన్ని లక్షల మందిని దగా చేస్తే వీళ్ళు న్యాయం చేస్తారా, నేను యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని రోడ్డున పడేస్తే వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతారా, నిరుద్యోగ యువతకి నేను గంజాయి మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తూ నా జేబులు నింపుకుంటే ఈ రోజున వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారా అన్నొక కడుపు మంటతో వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఈ రోజున హైకోర్టు చీవాట్లతో మళ్ళీ ఒక్కసారి బట్టబయలైనటువంటి విషయాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. నిన్న చాలా తీవ్రంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ డిఎస్సి పైన వీళ్ళు చేస్తున్నటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో చాలా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఏమీ లేని ఒక అంశంలో సిబిఐ దర్యాప్తు కావాలి, ఆ విచారణ కావాలి, ఈ విచారణ కావాలి అని ఎంతో కష్టపడి పరీక్షలకి ప్రిపేర్ అయ్యి ఉత్తీర్ణులయ్యి ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి వారికి మానసిక క్షోభని గురి చేస్తూ ఈ రోజున వారిని బాధ పెడుతున్నటువంటి గొడ్డలి పార్టీ. ఒకసారి మీరు చూసినట్లయితే 16,347 ఉద్యోగాల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 15,941 మందికి ఇప్పటికే నియామక పత్రాలు ఇచ్చి వారికి ఉద్యోగాలు అందించడం జరిగింది. దానిలో ఈ 15,941 ఉద్యోగాలలో దాదాపుగా 50%, 49.9%, 7,955 మంది మహిళలు ఉన్నారు. 7,955 మంది, 49.9% మహిళలు ఉత్తీర్ణులయ్యి తమరి జీవితాల్లో ఒక కలైనటువంటి ఆ డిఎస్సిలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొంది ఎంతో ఆనందంగా వారు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే వారి యొక్క కష్టాన్ని అవహేళన చేసే విధంగా, వారి యొక్క కష్టాన్ని ప్రశ్నించే విధంగా వారికి ప్రతిరోజు కూడా ఒక మానసిక క్షోభకి గురి చేస్తూ ఇవాళ ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. నిన్న సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. ఇవాళ సవాళ్లు విసురుతున్నటువంటి గొడ్డలి పార్టీ నాయకులు, లేనిపోని నిందారోపణలు చేస్తున్నటువంటి గొడ్డలి పార్టీ నాయకులు
లోకేష్ గారి సవాల్ని స్వీకరించలేనటువంటి దద్దమ్మలైనటువంటి గొడ్డలి పార్టీ నాయకులు, ఇన్క్లూడింగ్ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మై డియర్ జగన్ రెడ్డి, లోకేష్ గారి సవాల్ స్వీకరించలేనటువంటి నువ్వు, ధైర్యం చేయలేనటువంటి నువ్వు ఇవాళ కోర్టుల్లో పిటిషన్లు వేయించి ఏదో ఒక రకంగా నీ కడుపు మంటను చల్లార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నీకు ఒక చెంపపెట్టు లాంటి పరిస్థితి నిన్న హైకోర్టు ఏమని అడిగింది? నిజంగా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారు. ఆధారాలు ఏవి అని అడిగారు. మన దగ్గర లేవు. ఒక్క ఆధారం కూడా న్యాయస్థానానికి చూపించలేనటువంటి పరిస్థితి. నిజంగా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలి, వారిని రెస్పాండెంట్స్గా చేయాలి, ప్రతివాదులుగా చేర్చాలి. కానీ ఒక్కరి విషయంగా కూడా మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా మీరు న్యాయస్థానంలో ఎందుకు పొందుపరచలేకపోయారు? నిన్న గౌరవ న్యాయస్థానం ప్రశ్నించింది. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు, లంచాలు ఇచ్చి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారు సార్ అని కోర్టులో మీరు ఏదైతే కోర్టును నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి అని అడిగింది. మన దగ్గర ఒక్క ఆధారం లేదు. అదేవిధంగా బాధితులే ముందుకు రానప్పుడు ప్రజాహితానికి అర్థం లేదు. ఇవాళ సూటి ప్రశ్నలు ఇవన్నీ కూడా గౌరవ హైకోర్టు మిమ్మల్ని అడిగినటువంటి సూటి ప్రశ్నలు. మరి వేటికి కూడా సమాధానాలు చెప్పలేక కోర్టులో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది? ఇవాళ గౌరవ న్యాయస్థానం చాలా విషయాల్లో నిన్న స్పందించింది. అభ్యర్థుల్ని భయపెడుతున్నారంట. నిజంగా అభ్యర్థుల్ని భయపెట్టే పరిస్థితే ఉంటే ఒకటి కాదు, రెండు కాదు, 5-6 సార్లు సీనియర్ ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులు కోనా శశిధర్ గారు కానీ, రావత్ గారు కానీ, అజయ్ జైన్ గారు కానీ, ఇటువంటి వారెందరో, శాప్ ఎండి గారు కానీ, ఇటువంటి వారెందరో ప్రెస్ మీట్లు పెట్టి క్లారిఫికేషన్స్ ఇచ్చి పాయింట్ టు పాయింట్ ఇంకా ఏమన్నా ఉంటే కూడా మీరు రండి క్లారిఫికేషన్స్ ఇస్తామని చెప్పి నిజంగా అభ్యర్థుల్ని భయపెట్టి నిర్బంధించే పరిస్థితే ఉంటే మీరు రండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తామన్న పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు ఉంటుంది? ఒక్కసారి మీరు ఈ ప్రక్రియ మొత్తం కూడా గమనించండి. పూర్తి పారదర్శకంగా అత్యంత ట్రాన్స్పరెంట్గా లోకేష్ గారి సారథ్యంలో మరి డిఎస్సి, మెగా డిఎస్సిని కండక్ట్ చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం జూన్ 12, 2024 గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టడమే కాకుండా 13/6/2024 జీవో నంబర్ 27 మెగా డిఎస్సి 2024 ఫిల్లింగ్ అప్ ఆఫ్ 16,347 టీచర్ పోస్ట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ జీవో నంబర్ 27 విడుదల చేయడం జరిగింది. ఇదయా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటే ఇది. ఇవాళ గొడ్డలి పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం, మీలాగా 5 సంవత్సరాల పాటు దగా చేయలా, ఇదిగో అని చెప్పి ఊరించి నట్టేట ముంచలా. ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం పెట్టడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజే జీవో విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత 24/2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాదాపు 3,36,300 మంది అప్లై చేయడం జరిగింది. మొత్తం పరీక్ష మొత్తం కూడా
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ 154 కేంద్రాలలో పూర్తి పారదర్శకంగా టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్ మీద కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ విధానంలో ఈ పరీక్ష పెట్టడం జరిగింది. టీసీఎస్ అయాన్ సిబిటి అనేది ఇవాళ దేశవ్యాప్తంగా అనేక పోటీ పరీక్షల్లో ఇదే విధానాన్ని, ఇదే టెస్టింగ్ ప్లాట్ఫామ్ను వాడతారు. అది ఐఐఎమ్స్కి కానివ్వండి, ఐఐటీస్కి కానివ్వండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎగ్జామ్స్కి కానివ్వండి, ఎన్టీఏ కానీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇటువంటి అనేక పోటీ పరీక్షలకి ఇదే ప్లాట్ఫామ్ను వాడతారు. ఇది అవునా కాదా? ఇది వాస్తవం అవునా కాదా? దీనిని ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పటికీ టీసీఎస్ అయాన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ మీద 15 కోట్ల మంది వివిధ పరీక్షలకి హాజరవటం జరిగింది. 15 కోట్ల మంది. ఇప్పటి వరకు చిన్న డిస్క్రిపెన్సీ లేదు, చిన్న ఆరోపణ లేదు. అటువంటి సేమ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ టీసీఎస్ అయాన్ కంప్యూటరైజ్డ్ బేస్డ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ను వినియోగించి 154 కేంద్రాల్లో 19 కేంద్రాలు అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా పరీక్షలు నిర్వహించి జూన్ 6, 2025 నుంచి జూలై 2, 2025 వరకు 24 ఎగ్జామినేషన్ డేస్లో టీసీఎస్ అయాన్ కంప్యూటరైజ్డ్ బేస్డ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ పైన పరీక్షలు నిర్వహించడం జరిగింది. 3,36,300 మంది అప్లై చేయడం జరిగింది. పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రతి చోట కూడా అనేక రకాలైనటువంటి క్వెర్రీస్ అన్నిటినీ కూడా నివృత్తి చేస్తూ ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేయటం కానివ్వండి, వాక్-ఇన్ హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేయటం కానివ్వండి, ఒక కాల్ సెంటర్కే దాదాపుగా 7,381 క్లారిఫికేషన్స్ కాల్ సెంటర్కి రీచ్ అయితే ప్రతి ఒక్క క్లారిఫికేషన్ కూడా క్లియర్ చేస్తూ ఈ పరీక్షల్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మీరు చూసినట్లయితే పరీక్షలు కండక్ట్ చేసిన తర్వాత ఒక డ్రాఫ్ట్ కీని పబ్లిష్ చేయడం జరిగింది. డ్రాఫ్ట్ కీని పబ్లిష్ చేసి దాదాపు 1,40,000 క్లారిఫికేషన్స్ డ్రాఫ్ట్ కీ పైన వస్తే వాటన్నిటినీ కూడా నివృత్తి చేయటం జరిగింది. 5/7/2025 ఇనీషియల్ కీస్ని రిలీజ్ చేసి 12/7/2025 వరకు కూడా అబ్జెక్షన్స్ని రిసీవ్ చేసుకుని వాటన్నిటినీ కూడా క్లియర్ చేసి 1/8/2025 ఫైనల్ కీని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా నార్మలైజ్డ్ ఫైనల్ స్కోర్స్ని 11/8/2025 పబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వెరిఫికేషన్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి 28 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 13 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా పారదర్శకంగా వ్యవహరిస్తూ 15/9/2025 ఫైనల్ సెలక్షన్ లిస్టుని రిలీజ్ చేయటమే కాకుండా డిఎస్సి వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరిగింది. దీనిలో ట్రాన్స్పరెంట్ కానిదే ఉందండి. అంతేకాకుండా ఆ తర్వాత గ్రీవియన్సెస్ని అడ్రస్ చేయడం కోసం 3 అంచెలుగా గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. జోనల్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, ఫైనల్ అప్లేట్ అథారిటీ, ఈ విధంగా గ్రీవియన్స్ రిడ్రెసల్కి కమిటీస్ని ఏర్పాటు చేసి ఇంకా కూడా ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే వాటన్నిటినీ కూడా అడ్రస్ చేసే ఒక విధానానికి ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ విధంగా అన్ని రకాలుగా ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేయడానికి వాక్-ఇన్ హెల్ప్ సెంటర్సు, కాల్ సెంటర్సు, గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీసు ప్రతి ఒక్క స్టేజ్లో కూడా అది డ్రాఫ్ట్కి విడుదల చేసినప్పుడు కానివ్వండి, అప్లికేషన్ ప్రాసెస్లో కానివ్వండి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ అప్పుడు కానివ్వండి, కీ విడుదల చేసిన తర్వాత కానివ్వండి, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత కానివ్వండి, అనేక అవకాశాలు క్యాండిడేట్స్కి ఇవ్వటం జరిగింది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా, ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం, నారా లోకేష్ గారి యొక్క ఉద్దేశం పూర్తి పారదర్శకంగా ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది జరగాలి అన్న ఒక ఆలోచనతోనే ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా అనుమానాలకి తావలేకుండా పూర్తి పారదర్శకంగా ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా ఇవాళ హారిజాంటల్
రిజర్వేషన్ గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు.